అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్. ఈరోజు మనం సింపుల్ వేలో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ ఎగ్ బిర్యానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 1/2 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 1/2 kg అంటే 2 గ్లాసుల బాస్మతి రైస్. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుని కొద్దిగా వాటర్ పోసేసి నానబెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ నానేలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక 5 టీ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇలా 2 పెద్ద సైజు ఆనియన్స్ ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకు ఆనియన్స్ తొందరగా వేగుతాయి అన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఈ ఆనియన్స్ను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇక్కడ మనకు ఫ్రైడ్ ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, 2 యాలకులు, 4-5 లవంగాలు, ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, 1.5 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని ఎసురు తెరలకాయ ఇచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు మెతుకు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీలోకి మంచి పచ్చిమిర్చి పేస్ట్ను మనం రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం ముక్కలు, ఒక 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పుదీనా, ఒక మీడియం సైజు టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని మెత్తగా ప్యూరీలాగా చేసేసుకుందాం. చక్కగా బిర్యానీలకి మంచి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మనకు ఎసురు కూడా బాగా తెల్లగా అవుతున్నాయి. మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేసుకుందాం. ఇక్కడ మనకు రైస్ ఉడికేలోపు నేను ముందుగా 6 ఎగ్స్ను ఇలా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఒక్కొక్క గుడ్డును తీసేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా ఎగ్స్కి బాగా పడుతుంది. ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాక గాజు బౌల్లోకి వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని చక్కగా కుదుపుకోవాలి. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనకు రైస్ 90% ఉడికిపోయిందనమాట. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా జల్లుల గిన్నెలకి తీసేసుకొని నీళ్ళన్నీ ఇలా వంపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అదే కడాయిలో ఈ ఎగ్స్ అన్నిటిని వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఎగ్స్ను వేయించుకుందాం. ఇక్కడ మనకు చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయండి ఎగ్స్. ఇప్పుడు ఇవి తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయి పైన మీకు ఆయిల్ సరిపోకపోతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నాకు ఇక్కడ ఆయిల్ సరిపోతుంది. ఇందులో నేను బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ షాజీరా కూడా వేసేసుకుంటున్నాను. ఇలా చక్కగా కలిపేసుకొని మనం ముందుగా పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇక్కడ బాగా చక్కగా వేగిపోయిందనమాట. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 2-3 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుందాం అన్నమాట. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ నేను యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను
కారం 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకోవచ్చు, మీకు స్పైసీకి తగ్గట్టుగా. ఇక్కడ చక్కగా వేగిపోయిందనమాట. ఇప్పుడు 1 కప్పు పెరుగును యాడ్ చేసుకుంటున్నాను. ఇలా క్రీమీగా కలుపుకోవాలన్నమాట, ఉండలు లేకోకుండా. ఇలా వేసేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని పెరుగు మొత్తం ఈ గ్రేవీలో కలిసిపోయేటట్టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. ఈ పెరుగు మొత్తం కలిసిపోయేసి మనకు ఆయిల్ చక్కగా పైకి తేలాలి. ఇక్కడ మనకు చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకుంటున్నాను. ముందుగా నేను రైస్లో వేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను. మనం ముందుగా వేయించుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ మసాలా అంతా ఎగ్స్కు పట్టే విధంగా ఉడికిచ్చేసుకుందాం. మనం ముందుగా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇందులో కొన్ని వేసుకుంటున్నాను. అన్నీ వేసుకోవడం లేదండి, కొన్ని మాత్రమే వేసుకుంటున్నాను, కొన్ని ఉంచుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత ఇలా చక్కగా కలిపేసుకొని ఇక నేను గ్రేవీ కోసం రైస్లో నుంచి కొద్దిగా వాటర్ని తీసుకున్నాను అనమాట. ఆ వాటర్ని ఇందులో వేసుకుంటున్నాను అనమాట. ఈ వాటర్ వేయడం వల్ల బిర్యానీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా ఒకసారి చక్కగా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకున్న రైస్ను ఇందులో లేయర్లుగా వేసేసుకుందాం. లేయర్లుగా వేసుకున్న తర్వాత రైస్ని ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, మనం ముందుగా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను అనమాట. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మనము రైస్లో నుంచి వాటర్ తీసుకున్నాం కదా, అవి కూడా ఇలా చుట్టూ ఇలా వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసేసుకొని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా బిర్యానీని ఉడికించేసుకుందాం అనమాట. అంతే అండి, ఎంతో సింపుల్గా ఎగ్ బిర్యానీ మనకు రెడీ అయిపోయిందండి. ఈ ఎగ్ బిర్యానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా చేశానంటే ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. మరిన్ని రుచుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.